హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పుచారు. చాలా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి. ఇందులో ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా పప్పుచారుని రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే పప్పుచారుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసిద్దాము. ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో నేనైతే చూపించిన గ్లాసు 1.5 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. మనం పప్పు ఉడికించుకొని రెడీ చేసుకున్నట్లయితే పప్పుచారుని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా పప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. అలా కడిగిన పప్పులో ఏ గ్లాస్తో అయితే పప్పును వేసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు నేనైతే 3 మీడియం సైజ్ వేసుకున్నాను. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు పచ్చిమిర్చి పప్పుతోటే వేసుకొని ఉడికించుకున్నట్లయితే మెత్తగా పప్పుతో కలిసిపోతాయండి. పప్పుచారు మరింత రుచికరంగా ఉంటుంది. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకోవాలి. చూసారు కదా, పప్పు మెత్తగా ఉడికిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మాడిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితోనైనా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం సరి చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పుచారు రెడీ చేసుకోవడానికి ఈ పప్పు ఉడికించుకునే ముందే పప్పుని కడిగి పెట్టుకున్న తర్వాత చింతపండుని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి అందులోని గుజ్జు ఇలా పప్పులో వేసుకోవాలి. తర్వాత చింతపండుని ఫస్ట్ మెదుపుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలిపి మనం పప్పులో పోసుకోవాలి. ఒక 3-4 సార్లు ఇలాగే చింతపండు గుజ్జును తీసి పప్పులో పోసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు వేసుకొని అందులో సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. పులుపు చూసుకొని వాటర్ పోసుకోండి. మరి పుల్లగా ఉండొద్దు, మరి చప్పగా ఉండొద్దు. పులుపుని సరి చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుచారుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పప్పుచారుకి పోపుని రెడీ చేసుకుందాము. ఒక్కొక్క వెడల్పాటి గిన్నెని స్టవ్ పై పెట్టుకొని 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి కూడా మంచి కలర్లోకి వచ్చింది కదా. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మాడనివ్వద్దండి. మీడియంగా ఉల్లిపాయలు వేయించుకుంటే పప్పుచారులో చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనం పప్పు ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాము, ఇంకొంచెం ఇందులో వేసుకోవాలి. మొత్తం 1/2 టీ స్పూన్ పసుపు పడుతుంది. పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పప్పుచారుని ఈ పోపులో పోసుకోవాలి. ఇలా పోపులో పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, వేడి వేడిగా గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఎలాంటి కూరగాయలు లేకుండా టేస్టీగా, కారంగా, పుల్లగా ఈ పప్పుచారు రెడీ అయిపోయిందండి. అమ్మమ్మ కాలంలో పప్పుచారుని ఇదే విధంగా చేసేవారంట. అదే స్టైల్లో నేను ఇక్కడ చేశాను. రుచి మాత్రం అదిరిపోయిందండి. చూస్తుంటేనే నోరేరించే గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా రుచికరంగా ఉంది. వేడి అన్నంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీలో కూడా ఈ పప్పుచారు చాలా సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పప్పుచారుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. ఇది పప్పుచారు రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. వంట రాని వారికి, అలాగే ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. ప్రతి ఒక్కటి కూడా పక్కా కొలతలతో చూపించాను. మీరు కూడా రెడీ చేసుకోవడం చాలా సులువుగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.